మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నాగేష్. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాల గురించి చర్చించడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన కేసీఆర్ గారికి అయితే దెబ్బ మీద దెబ్బ, మొత్తం ఎదురు దెబ్బలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కవిత చూసుకుంటేనేమో జైల్లో ఉంది, కూతురేమో జైల్లో ఉంది, ఇక్కడ ప్రభుత్వం పడిపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ కేసీఆర్ గారి ఇంటి పక్కనే ఇట్లా ఖాళీ స్థలం అయితే ఉంది. ఆ ఖాళీ స్థలంలో చేతబడి చేశారంట. ఇక్కడ కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజల కలకలం. ఇది హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్లేసులో అటు పక్కన ఉన్నటువంటి మహా అయితే కుర్రాళ్ళు మామూలుగా రీల్స్ కోసమో లేకుంటే సరదాగా మామూలుగా ఇట్లా మామూలుగా ఎవరినైనా ఆట పట్టించడానికో లేకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కొంచెం భయాందోళనలకు గురి చేయాలన్నటువంటి ఆలోచన వాళ్ళు పెట్టుకొని మామూలుగా ఒక నిమ్మకాయ, ఒక ఎర్రగుడ్డ ఇట్లా ముగ్గేసి పసుపు కుంకం చల్లి ఇట్లా శుద్రపూజలు అయితే చేశారు. మరి అసలు ఆ కేసీఆర్ ఇంటి పక్కన ఎందుకు చేశారు అనేది మనం ఆలోచించాలి. అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, చేయడానికి గల కారణాలు ఏంది? నిజంగా మరి ఆ పెద్ద ఆయనకి ఏమన్నా ఇట్లా ఇబ్బంది పెట్టాలి, పెద్ద ఆయన ఏమన్నా నష్టం చేకూర్చాలన్నటువంటి ఉద్దేశపూర్వకంగా అయితే ఎవరు చేశారా చేయలేదైతే తెలియదు. దాని గురించి ఇక్కడ చుట్టుపక్కల గమనించినటువంటి ఎవరైతే స్థానికులు ఉన్నారో ఆ స్థానికులు పోలీసులు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. ఆ పోలీసులు వచ్చేసి అసలు ఎవరు చేశారు, దానికి గల కారణాలు ఏంటి, ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ విచారణ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, మంచిగా ఒక ఎర్రగొడ్డ మంచిగా ఒక బొమ్మను తయారు చేసిండ్రు. బొమ్మ తర్వాత మొత్తం పసుపు కుంకుమ వేసి మొత్తం ముగ్గేసి ఇగో మన కేసీఆర్ ఇల్లు కాదు. ఇక్కడ వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ గారు లేరు. ఈరోజు కూడా ఇట్లా మెదక్లో ఒక సభ గురించి అక్కడ బయలుదేరడానికి అయితే ఉన్నారు. అసలు కేసీఆర్ గారు ఇంట్లో ఉంటేనేగా, ఎక్కడ ఉంటాడో ఫామ్ హౌస్లో ఉంటాడు. కేసీఆర్ ఆడ ఉంటాడంటే ఫామ్ హౌస్. అట్లాంటి పరిస్థితి అయితే ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్కి ఇది కూడా మళ్ళీ ఒక ఎదురు దెబ్బ అనేది జరిగింది అనుకోవచ్చు. రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, కీలక నేతలు ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతుండడం, కవిత అరెస్టు వంటి అంశాలను బీఆర్ఎస్కు ఎదురు దెబ్బలుగా మారాయి. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ భవన్కు వాస్తు మార్పులను సైతం చేపట్టారు. ఇంతలో కేసీఆర్ నివాసానికి అత్యంత సమీపంలో క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించడం హాట్ టాపిక్గా మారింది. ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రాంతంలో క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు భయాందోళనలతో వ్యక్తం చేస్తున్నారు. ఈ పని చేసింది ఎవరు అనేది దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. మీకు ఇప్పటివరకు చెప్పినటువంటి ముచ్చట ఇది. పోలీసులు అయితే విచారణ అనేది కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ గ్రామస్తులు కూడా ఇట్లా మేము నివాసం ఉండేటటువంటి ప్లేస్లో నిజంగా ఇది జరగడం, కొంతమంది మూఢనమ్మకాలను నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కాకపోతే అక్కడ ఉన్న ప్రజలు కూడా కొంతమంది ఇట్లా మేము నమ్మమని, కొంతమంది ఏమో చాలా భయాందోళనకైతే గురవుతున్నారు. మరి అసలు ఎవరు చేశారనేది ఇంక్వైరీ తర్వాత చూద్దాం.